నువ్వు ఈ ఇంటి కోడలివి. మా అందరికీ వండి పెట్టడం నీ బాధ్యత. చా నిజమా? అప్పుడు మరి నువ్వు ఈ ఇంటికి అత్తవే. కష్టపడే కోడలికి డబ్బులు ఇవ్వడం కూడా నీ బాధ్యతే కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. కోడలికి అన్నం పెట్టినందుకు, కట్టుకున్నందుకు, బట్టలు ఇచ్చినందుకు డబ్బులు వసూలు చేయటం న్యాయమైతే, అత్త కోసం అన్నం వండినందుకు, ఆడబిడ్డ కోసం అంట్లు తోమినందుకు, నా మొగుడు మీకోసం అన్నం వడ్డించినందుకు నేను కూడా డబ్బులు అడగడం న్యాయమే. సూపర్ సిటీ బ్రహ్మాండంగా చెప్పావు. ఇప్పుడు చెప్పు కాంతమత్త, కోడలు తిండి పెట్టి బట్టలు ఇచ్చినందుకు, నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు నీకోసమే తిండి వడ్డించినందుకు మా చెల్లెలు డబ్బులు తీసుకోవడం తప్పే ఉందా? ఒరేయ్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిచ్చి పట్టిందా? అత్తారింటికొచ్చిన ఏ కోడలైనా అన్నం వండి పెట్టడం కామన్. అదేదో దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడతావేంటి? సరే, ఇప్పుడు ఈ వంటకి నేను డబ్బులు ఇవ్వను అంటే మా ఇల్లు మాకు ఇచ్చేయాలి. నా ప్రాణం పోయినా ఇవ్వను. అయితే నా ప్రాణం పోయినా వదలను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తావా, లేదంటే ఈ వంటలని ఎత్తుకెళ్ళిపోమంటావా? ఏయ్, ఏంటే దౌర్జన్యం చేస్తున్నావా? అబ్బా, వదలవే, వదలు. నా కళ్ళ ముందు నా కూతుర్ని కొడతావా? పోన్లే, కాసేపు కళ్ళు మూసుకో. ఈ లోపల నాకు పీకత్తా. వద్దు, నా కూతుర్ని కొట్టద్దు. అయితే నా 1600 నాకు ఇచ్చేసాయి. ఒరే అవతారం, దీని మొహాన్ని డబ్బులు పడేరా. దానికి భయపడతావేంటక్క? నువ్వు అను, 4 పీకేస్తాను. ఎరా, నా కంటి ముందే నా సెల్లి మీద చెయ్యెత్తావా? కాళ్ళు ఎరగొట్టి చేతులు ఇట్టేయగలను. ఏ భాస్కర్, మర్యాదగా నా తమ్ముడు వదిలే. అయితే ఈ గుండుగాడిని మా చెల్లెలకి క్షమాపణ చెప్పని చెప్పు. నన్ను క్షమించు చిట్టమ్మా. అక్కదే అక్క, ఈగోలు ఎందుకు చెప్పు? మావయ్య ఎలాగో క్షమాపణ చెప్పేశాడు కదా, నువ్వు కూడా చెప్పే. సారీ చిట్టమ్మా. ఆడపడిచిని కొట్టానన్న తలంపులు నాకెందుకు? మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేసేయండి. మీ తిండేదో మీరు తినండి. చూస్తావేంట్రా? ఆ 1600 అంట ఇచ్చేయ్. ఇవ్వచ్చక్క, చిల్లర్లేదు. 2000 రూపాయల నోటు ఉంది. పర్వాలేదు లేకుండానియా. పొద్దున నువ్వు చెప్తే ఓ పాలు ఫ్యాన్ వేసానా, గుర్తెచ్చుకో. ఇదిగో చిట్టమ్మా, ఒకసారి ఆ ఫ్యాన్స్ ఇచ్చేసుకో. ఇదిగో గుండానియా, ఈ స్విచ్ చేసిన విషయం కాస్త గుర్తెట్టుకో. అలాగే సిట్టమ్మా. అవును, నా కోసం ఫ్యాన్ వేసావు. మరి ఊరికనే ఎత్తారేడే. ఫ్యాన్ వేసినందుకు 100 రూపాయలు ఛార్జింగ్ చేశాను. అంటే నా బిల్లు 1700. ఇంకా 300 ఉన్నాయి కదా. మర్చిపోయేటదినా? ఇందాక నువ్వు మీ అమ్మ కాఫీ అడిగితే మీ ఇద్దరికి కాఫీ ఇచ్చానా? ఇచ్చావు. దానికి 200. మొత్తం 1900. మరి ఇంకో 100 ఉంది కదా. ఇంతసేపు నా పనులన్నీ మానుకొని మీతో మాట్లాడాను చూసావా? అవును, మాట్లాడావు. దానికి మిగిలిన 100. మొత్తం 2000. సరిపోయింది కదా. ఇదిగో బావా, నీ పళ్ళం తల్లి సంపాదన 2000. చాలా థ్యాంక్స్ చిట్టమ్మా. నేను కూడా ఇంత డబ్బు ఎప్పుడు సంపాదించలేదు. ఇదిగో నీ తొలి సంపాదన కాబట్టి ఇది నీ దగ్గర పెట్టుకో. రే అనియా, అమ్మ నాన్నకి ఆన్లైన్ లో బుకింగ్ చేయమన్నాను, చేసేసావా? చేసేనే. చికెన్ తందూరి, మటన్ బిర్యానీ, చేపల పులుసు, రొయ్యలు. ఇప్పుడు మొత్తం ఎంతైందేటి? అది 1200. ఇదిగో బిల్ కట్టేసి మిగతా 800 అటుకొచ్చేసాయి. మనం అందరం కడపారా తినేద్దాం, సరేనా? అలాగనే. చచ్చిపోయి మనకు మాత్రం
ఫుల్ నాన్ వెజ్. వీళ్ళకి మాత్రం వెజిటేరియన్ తిని సావండి. అమ్మా పద మనం వెళ్ళి గదిలో తిందాం. బెబే బే 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 బే. అజ్జో వద్దులేమ్మా. ఈయనవా కాయగూరలో, మనదా ముక్కల కూరలు. చూసి తిష్టేయగలరు. అవును చిట్టమ్మా, ఎంతైనా నాన్ వెజ్ అంటే మా అమ్మకి ప్రాణం కదా. చూస్తే మనసు లాగేస్తుంది. మనం గదిలోకి వెళ్ళి తిందాంలే. ఒరే రవిచంద్ర, ఆ చిట్టమ్మంటే డబ్బుల కోసం పని చేసింది. నువ్వెందుకురా తనతో పాటు అంట్లు కడిగావు, వంట చేశావు? అంటే అమ్మా, ఇందాక చిట్టమ్మకి ముద్దు పెట్టానమ్మా. ఆ ముద్దుకి బిల్లు 1000 రూపాయలంట. ముద్దుకు బిల్లేంట్రా? ఏం చెప్పమంటావులేమ్మా, నేను ఇంకా ముద్దు గురించే చెప్పాను. ఇంకా చెప్పాలంటే ఆహాహా. భగవంతుడా చెప్పకురా, వినలేకపోతున్నాను. ఏం లేదమ్మా, 10 ముద్దులు పెట్టాను అంతే. అంతేనమ్మా, ఆ బిల్లు చెల్లించలేదని పనివాడిగా మారాల్సి వచ్చింది. పద చిట్టి తిందాం. పద. బే 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 బే. ఏయ్! ఉసే నీలు, అమ్మా ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నానా, అది 3 అంటుంది, 4 అంటుంది, 10 అంటుంది అని. విన్నావా నువ్వు? విన్నావా? నేను అస్సలు ఊహించలేదమ్మా ఒక్కసారిగా ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తుందని. ఇందాక గొడవ జరిగినప్పుడు ఆ చిట్టమ్మ మనకి థ్యాంక్స్ చెప్పింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకో అమ్మా. కోడలు మీ కొడుకుతో కాపురం చేయాలి, 2-3 బిడ్డలు కనాలి, సచ్చేదాకా మీ కుటుంబం కోసం అష్ట కష్టాలు పడాలి, గొడ్డులా సాకిరి చేయాలి. అలాంటి కోడలికి మీరిచ్చే ఇల్వ చూసాక కోడలుగా నేనే చేయాలో నాకు అర్థమైంది. కాంతమత, నువ్వు చేసిన పనికి థ్యాంక్స్. నిజమేనే, అప్పుడు థ్యాంక్స్ చెప్తే ఏమో అనుకున్నా. ఇలా ప్రతి పనికి బిల్లు వేస్తుందని ఇప్పుడు అర్థం అవుతుంది. అయినా ఫ్యాన్ వేసినందుకు 100 రూపాయలా? కాఫీ ఇచ్చినందుకు 200 రూపాయలా? చివరికి మాటలు మాట్లాడినందుకు 100 రూపాయలు బిల్లేసిందే. లేదమ్మా, ఇక నుంచి మాత్రం దానికే పని చెప్పద్దు. పొరపాటును చెప్తే అది మన ఆస్తి మొత్తం రాయించేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు బాగా ఆకలేసేస్తుంది. ఏంట్రా తినేది? అదేమో మనందరికి వెజిటబుల్స్ వండి, వాళ్ళు మాత్రం ఎంచక్క నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఛా! అయితే నన్ను బుక్ చేయమంటావేంటి నాన్ వెజ్? ఇప్పుడు బుక్ చేస్తావా? ఇప్పుడు టైం ఎంత అయింది? వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఏదో ఒకటి తిందాం రండి, పద. చిట్టమ్మా, నీ ప్లాన్ వర్కౌట్ అయింది. ఇలా కంటిన్యూ చేస్తే గానీ మా అమ్మ దారిలోకి రాదు. ఇది స్టార్టింగే బావా, ఫినిషింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడు. సిటమ్మా, పార్సిల్ తెచ్చాను. సర్లే రానియా, నువ్వు అమ్మ తినండి, మేము వెళ్ళొచ్చి తింటాం. అలాగే. బాగా ఆకలేసేస్తుంది. సిట్టెమ్మ తొందరగా వస్తే బాగుండు. బావా, ఆకలి చంపేస్తుంది బావా. కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయి, ఏడు చేద్దాం. ఓ పని చేయరా, వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపో. వెళ్ళిపోతా. అక్కడ రకరకాల స్వీట్లు, హాట్లు, అన్నం, కూరలు అన్నీ ఉంటాయి. పక్కనే ఓ ప్లేట్ తీసుకో. తీసుకుంటా. ఆ పక్కనే సెల్ఫ్ లో ఎలుకల ముందు ఉంటుంది, అది తీసుకో. తీసుకుంటా. ప్లేట్లో వేసుకో, తినేసేయ్. అలాగే తినేస్తా. దాంతో ఎలుకలన్నీ చచ్చిపోయి దరిద్రం వదిలిపోద్ది. నేనేటి అడిగా, నువ్వేటి చెప్పావు బావా? లేకపోతే నీకు మాత్రమే ఆకలి అయిద్దా? నాకేట్లేదా ఇక్కడ? తట్టుకోట్లా? ఆ చిట్టెమ్మ రాగానే నువ్వు కాసేపు ఇక్కడ కూకో. నేను కాంతమ్మ గారి కాళ్ళు అట్టుకుని అయినా వెళ్ళి అన్నం అట్టుకొస్తాను. సర్లే బావా. అడుకొచ్చాను.
చిట్టమ్మా మనమంటే ఫుడ్ తింటాం, పాపం మీ నాన్నకి ఎలా పెట్టాలి? ఈ దరిద్రుడు ఉండగా నాన్న కన్ను పెట్టలేం బావా. అమ్మా నువ్వు కంగారడికే, ఏదో ఒక ఐడియా ఆలోచిద్దాం లేవే. ఇదిగో పులి, మేమంతా అన్నాలు తినాలి, కాసేపు మీరు బయటకు వెళ్తారా? తమరు అన్నాలు తింటే మేం బయటకు వెళ్ళటం ఎందుకు? అసలు వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? మా కొంతరా నేను తినేటప్పుడు మీరు గెత మోకాలు వేసుకుని చూస్తే తిండి అరగొద్దు. అందుకే నేను తినేదాకా మీరు బయట తగలనండి. అప్పచ్చా, అంటే మేమిద్దరం బయటికి వెళ్ళిపోగానే మీ నాన్నగారిని పైకి లేపి చికెన్ మటన్ చేత్తో పట్టి మీ నాన్నగారికి నోట్లో పెట్టి మా ఇద్దరికి మస్కా బాగా కొట్టేస్తారా? బాబురకప్ప మొహాలేసుకొని బాలసుబ్రహ్మణ్యం లాగా ఫీలింగ్ అయిపోతున్నారా? ఓ తెగ పాడుతున్నారు. అయినా మా నాన్నకి తిండి తినిపించాలంటే ఆయన స్పృహలోకి రావాలి కదా. స్పృహలో లేని మనిషికి తిండి ఎలా తినిపిస్తారా? ఎట్టదవా. ఇదిగో చిట్టమ్మా, నన్ను ఎడ్డేది అన్నందుకు బాధపడలేదు కానీ నువ్వేమన్నా పెద్ద బాలసుబ్రహ్మణ్యమా అన్నావు చూసావా, అందుకు ఫీల్ అవుతున్నా. నీకు కావాలంటే చెప్పు, ఇంతకన్నా అద్భుతంగా పాట పాడతా. మీ అమ్మ ఏమంటుందమ్మా? మరి ఇంకోసారి పాట పాడితే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానంటుంది. విన్నారుగా, మీ పాటలు అంత దరిద్రంగా ఉంటాయి. సైలెంట్ గా మీరు బయటికి వెళ్తే మా తిండి ఏదో మేము తింటాం. కుదరదు. అంతగా కావాలంటే మేమిద్దరం కళ్ళు మూసుకుంటాం, మీ తిండేదో మీరు తినండి. చిట్టమ్మా, ఈ ఎదవలు బయటికి వెళ్ళేలా లేరు, ఏం చేద్దాం? ఆ బుర్ర తక్కువలని బోల్తో కొట్టించడం చాలా చిన్న పని. కానీ ఇదిగో అమ్మా, అన్నయ్య మీరిద్దరు బయటకు వెళ్తానండి, బాబునండి ఇక్కడ తింటాం. చెప్పింది సేమా, అందరం ఇక్కడే తింటే ఆ ఇద్దరిని మోసం చేయడం కట్టం. అదే వీరిద్దరు బయటకు వెళ్తే మేమిద్దరం కలిసి ఏదో ఒక నాటకం ఆడి నాన్న కన్నం తినిపించేద్దామమ్మా. సర్లే సిట్టే. బావా మీరిద్దరు ఇక్కడ తినండి, నేను అమ్మ బయటికి వెళ్ళి తింటాం. పదవే పద. పద బావ. వాసన చూస్తే మనసు లాగేస్తుంది సిట్టమ్మా. ఈ వంటలన్నీ కాంతమ్మ గారు చేయించారా? అవునరా పులి, వెళ్ళి తెచ్చుకో, నీకు కూడా ఎడతారు. అలాగే. ఉరి కొడిగా చెప్పు బావా. నువ్వు వెళ్ళి కాంతమ్మ గారి కాళ్ళు అట్టుకుని ఈ వంటలన్నీ అట్టుకొచ్చారా, నేను ఇక్కడ కుటుంబం కాపలాగా వస్తాను. అట్టగే బావా, ఇప్పుడు వెళ్ళి అట్టుకొచ్చేస్తాను. పో. బావా, మన ఇద్దరం పెట్టుకున్న పందెం మర్చిపోయావా? పందెమా? ఏ పందెం? ఏదో నాటకం ఆడాలిగా. పందెమా? నాకు గుర్తుంది చిట్టమ్మా. మరైతే ఆ పందెం మొదలెడదావా ఏంటి? మొదలు పెడదాం. కాకపోతే నువ్వు చాలా ముదురువి, నన్ను మోసం చేస్తావేమోనని భయంగా ఉంది. అయితే మన పందానికి పొల్లచి గండి జడ్జిగా పెట్టుకుందావా? నీకోకే అయితే నాకోకే. ఏటేటేటి మీ ఇద్దరు పందానికి నేను జడ్జిగా ఉండాలా? అవును పులి, నువ్వంటే అనుష్క లాగా అందగాడివి, తమన్నా లాగా తెలివైనడివి, చార్మి లాగా చురుకైనడివి. అందుకే ఈ పందానికి నిన్నే జడ్జిగా పెట్టుకున్నాం. ఏటేటేటి నాలో ఒక అనుష్క, ఒక తమన్నా, ఒక చార్మి ఉన్నారా? అవును, నీకేం తక్కువ చెప్పు, నువ్వు వచ్చా వాళ్ళలాగే ఉంటావు. చాలే, నన్ను వాళ్ళతో పోలుతున్నావు ఏంటి? ఆడవాళ్ళైతే ఏ వాళ్ళకున్న అందం, వాళ్ళకున్న తెలివి, వాళ్ళకున్న సాకసక్యం నీకు లేదా ఏంటి? ఉన్నాయనుకో. ఇంతకీ మీకు జడ్జిగా ఉంటే నాకేంటమ్మా లాభం? ఇదిగో, ఈ పందెంలో నేను ఓడిపోతే మా బావకి నేను డబ్బులు ఇవ్వాలి, అదే మా బావ ఓడిపోతే నాకు డబ్బులు ఇవ్వాలి. ఎవరం గెలిచినా వచ్చిన డబ్బులతో నీకు సగం ఇద్దాము. నాకు సగం ఇస్తారా? అయితే ఓకే. ఇంతకీ పందెం ఏమిటో? ఏం లేదు పులి,
ఇప్పుడు బిర్యానీ నేను మా బావకి తినిపిస్తానమాట, ఆ, మా బావ నాకు తినిపిస్తాడనమాట. ఆ. 3 నిమిషాల్లో ఎవరెక్కువ ముద్దలు తినిపిస్తే అలా గెలిచినట్టు, ఆ. తక్కువ ముద్దలు తినిపించిన వాళ్ళు ఓడిపోయినట్టు. అడ్డడ్డడ్డడ్డే. ఇంతేనా? ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టండి. 3, 2, 1 స్టార్ట్. చిట్టెం ముద్ద, రెండో ముద్ద, చిట్టెమ్మ 2, రవి రెండో ముద్ద. ఓకే, పోటీ చాలా బాగా జరుగుతుంది. ఆహా, ఏం పందెం ఇది. ఆహా, చిట్టెమ్మ 30 ముద్దలు, రవి 27 ముద్దలే. కాబట్టి ఎంతో పోటాపోటీగా జరిగిన ఈ ఫైనల్లో చిట్టెమ్మ విజయం సాధించిందా? సూపర్ చిట్టెమ్మ. పులి, చాలా థ్యాంక్స్. నువ్వు ఉండబట్టే మా బావ ఒప్పుకున్నాడు, లేదంటే తోడు చేసుండాడు. రవిచంద్ర, నువ్వు ఓడిపోయావమ్మా. చిట్టెమ్మకు నువ్వు డబ్బులు ఇచ్చే, డబ్బులు ఇచ్చే, డబ్బులు ఇచ్చే, డబ్బులు ఇచ్చే. అమ్మయ్యా, మొత్తానికి 12 డబ్బులు వచ్చేసాయి. ఇదిగో చిట్టమ్మ, నా 12 డబ్బులు నాకు ఇచ్చేసాయి. నీ సగం నువ్వు తీసుకో, నా సగం నేను తీసుకుంటాను. అలాగే. మరి 5 రూపాయలు ఇస్తున్నావేటి? మరి ఇంకేమనుకుంటున్నావా? ఈ పందెంలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి 10 రూపాయలు ఇస్తారు. అందులో 5 రూపాయలకి ఇచ్చాను, సరిపోయింది కదా. ఏటేటేటి, ఇంతసేపు నేను గొడ్డులా అరిచింది ఈ 5 రూపాయల బిళ్ళ కోసమా? చీనా బతుకు చెడా. బావా, నా కడుపు ఫుల్ అయిపోయింది. నాకు కూడా ఫుల్ అయిపోయింది చిట్టమ్మా. పద పద. నాన్న వస్తాము. అలాగే తల్లి, నువ్వు జాగ్రత్త. ఇదిగో అన్నం. ఎరా, అన్నం తీసుకురావడానికి ఇంతసేపా? ఏం చేయమంటావు బావా, ఆ కాంతం గారి గంట పత్తినాడుతా గాని ఇదిగో ఈ ముద్ద పెట్టలేదు. ఒరే బామర్ది, నువ్వు అన్నం తెచ్చేలోపు మీ బావ కష్టపడి 5 రూపాయలు సంపాదించాడ్రా. 5 రూపాయలా? చిట్టెమ్మ పందెంలో గెలిచింది, అందులో సగం నాకిచ్చింది. ఏం పందెం బావా? ఏముందిరా, చిట్టెమ్మేమో రవిచంద్రకి తినిపిస్తుంది, రవిచంద్ర ఏమో చిట్టెమ్మకి తినిపిస్తాడు. 2 నిమిషాల్లో ఎవరెక్కువ తినిపిస్తే వాళ్ళే గెలిచినట్టు. ఏటేటేటి, ఇద్దరు కూర్చొని ఒకరికొకరు అన్నం తినిపించుకున్నారా? అవునరా బామర్దే, ఇదేదో ప్లానింగ్ లో ఉంది బావా. అవునరా, కుటుంబరావు మూతి మీద అన్నం మెతుకులు ఉన్నాయేటి? అవును బావా, స్పృహలో లేనోడు అన్నం ఎలా తింటాడు? ఆ నిజంగా తిన్నాడంటావా? వాళ్ళు తినేటప్పుడు కుటుంబరావు నోటి మీద పడిందంటావా? బాబోయ్, ఈ 2 ఎదవులు కనిపెట్టేశారు. బావా, చూసావా, ఇంతకు ముందు అన్నం మెతుకులు ఉండాలి, ఇప్పుడు లేవు. అన్నం వీడే తినుంటాడు బావా. అవునరా బామర్దే. ముసలోడు గట్టిగా తిన్నట్టున్నాడ్రా. ఆ వాసన ఇక్కడ దాకా వచ్చింది. ఏం చేద్దాం బావా, లేపుదామా?
నిద్రపోయేవాడిని లేపొచ్చురా. నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఏం లేపుతావురా? ఆ వీరనారాయణ గారు ఫోన్ చేసినప్పుడు మ్యాటర్ మొత్తం చెప్పి ఆయన చెప్పినట్టు చేద్దాం. అట్టగే బాబోయ్. ఇదిగో ఈ లోపు ఈ అన్నం తిన్నా పద బాబా. పదరా తిందాం. పాలు పట్టుకో. అరే బాబు ఒకసారి ముందుకు రా.